హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జతరా. సో ఇంకొకటి మూవీ భయ్యా, థర్డ్ మూవీ శ్రీరంగ నీతులు భయ్యా. చూసా మా రొటీన్ బోరింగ్ ఫన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయని మూవీ. మీకు ఒకవేళ ఇంట్లో ఉంటే బోర్ కొడితే టైంపాస్కి మూవీ వెళ్ళాలనుకుంటే శ్రీరంగ నీతులు మూవీ అనే మూవీ వెళ్ళొచ్చు భయ్యా. ఇలా ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే ఫస్ట్ సుహాస్ గురించి మాట్లాడతాం. ఆయన కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయింది భయ్యా. ఆయన క్యారెక్టర్ గురించి చెప్తాం. ఫస్ట్ క్యారెక్టర్ అనేది అంటే ఫస్ట్ క్యారెక్టర్ అయినా కదా, వీరో లేదు. సో ఆయన గురించి చెప్తాయి ఈ మూవీలో. సో ఆయన ఫస్ట్ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటా ఆయనకు ఒక పిచ్ ఉంటుంది, బ్యానర్లా హీరోలా వేయించుకోవాలి, పొలిటీషియన్లా వేయించుకోవాలని చెప్పి ఒక బ్యానర్ వేయించుకుంటారు. లాస్ట్ టైం ఫైనల్ ఏమైంది అంటే శాలరీ పడే టైంలో ఈయన బ్యానర్ కట్అవుట్కి ఆర్డర్ ఇస్తారు, తెప్పిస్తారు. ఇంటికి రాగానే బ్యానర్ తెప్పించేటప్పుడు పైసలు అడుగుతారు. సో ఆయన దగ్గర పైసలు ఉన్నాయా లేవా, ఆ బ్యానర్ ఎట్లా వేయించుకున్నా అంటే అదొక క్యారెక్టర్ సుహాస్. దాని తర్వాత కార్తిక్ నాయక్ భయ్య, మొన్న వచ్చిన నారాప మూల పెద్దబ్బా అని చేసిన క్యారెక్టర్. అది ఇంతకుముందు ఏదో అన్ని చిన్న సినిమాలను చేసి కానీ అన్ని అట్ ఆఫ్ ఫ్లాప్ అయినాయి. సో ఈ మూవీతో నన్ను మెప్పిస్తా అనుకుంటే యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఓకే నార్మల్గా ఉంది. కానీ ఆయన ఈ మూవీతోని ఏం మొప్పియాలి భయ్య. మనం ఇంతకుముందు అన్ని సినిమాలు చూస్తుంటాం, డ్రగ్స్ నుంచి ఎట్లా బయటపడాలి, డ్రగ్స్ నుంచి ఏ విధంగా అవేర్నెస్ తెచ్చుకోవాలనేది ఆయన క్యారెక్టర్ చేసిన భయ్య. అలా ఫాదర్ క్యారెక్టర్ అయితే ఎవరైతే చేసినామో మన దేవి ప్రసాద్ గారు కానీ చాలా బాగా అంటే చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఒక కొడుకు ఒక దాంట్లో తప్పి ఒక కొడుకు చెప్తా భయ్య, ఒక కొడుకు చెడిపోతే తండ్రి చూసి ఏం చేశారా అనేది ఈ కథ భయ. సెకండ్ క్యారెక్టర్, థర్డ్ క్యారెక్టర్ వచ్చేసి మన రోహిణి శర్మ, విరాజ్ బేబీ మూవీతో. సో భయ్య రోహిణి శర్మ ఇంకా విరాజ్. రోహిణి శర్మ ఆల్రెడీ చూసుంటాం, ఇంతకుముందు అన్ని పెద్ద సినిమా చేసుకుంటే చిన్న సినిమా చేశారు. సో మన బేబీ మూవీలో చేసిన విరాజ్ భయ్య, బేబీ ఎంతో బ్లాక్ బస్టర్ అయింది. దాని తర్వాత చేసిన మూవీ అదొక ఫ్లాప్ అయింది. సో ఇదన్నా మెప్పిస్తా అనుకుంటే ఏం లేదు భయ్య. రొటీన్ స్టఫ్ అంటే రొటీన్ స్టఫ్. వీళ్ళది ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ఆ రొటీన్ స్టోరీ భయ్య, రొటీన్ ట్రాక్, రొటీన్ సాంగ్. సో ఇలా లవ్ స్టోరీ ఎట్లుంటుందంటే అంటే అందరి ఇంట్లో ఒప్పుకోడు, అందుకే రొటీన్ కథని అందరి ఇంట్లో ఒప్పుకోడు. సో రొటీన్ మీకు ఎట్లా చెప్పాలి చెప్తా భయ్య. ఇప్పుడు అమ్మ నాన్న ఉంటారు హీరో ఇంట్లో, అంటే అమ్మాయి ఇంట్లో అబ్బాయి ఇంట్లో, వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటే వీళ్ళ ఇంట్లో ఒప్పుకోడు. సో అట్లా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోడు కాబట్టి సో వీళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారు. అట్లా ఏమైంది లాస్ట్కి ఫైనల్గా పెళ్ళి చేసుకున్నారా లేదా, లేదంటే విరాజ్ బేబీ మూవీలాగా వైష్ణవి వాడుకొని వదిలేశారా లేదా అనేది ఈ థర్డ్ క్యారెక్టర్ భయ్య. కొత్తగా ఏమన్నారు నార్మల్ స్టోరీ. ఈ శ్రీరంగ నీతులు అనే టైటిల్ పెట్టారు కానీ న్యాయం చేసినంటే ముగ్గురు క్యారెక్టర్లు అంటే సుహాస్ ఒక్కడే. సో ఫైనల్గా ఈ మూవీ రేటింగ్ ఇచ్చేది 1.5 భయ్య. 5కి 1.5. ఆ ఒక్కడే సుహాస్ అన్న ఒక్కడే చాలా బాగా హ్యాండిల్ చేశారు. సో ఇది భయ్య మన శ్రీరంగ నీతులు. సో మీరు తప్పక ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి భయ్య. సో మన వీడియో చూసి ఒక 10 మంది షేర్ భయ్య, నచ్చకపోతే 20 మంది షేర్ చేసి కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి భయ్య. నెక్స్ట్ వీడియో కవర్ చేసుకుంటాం. అంతే భయ్య ఈ వీకెండ్ మన రివ్యూ.